PDF means probability density function of discrete random variable is given by P of x equal to 0 is 3c cube, P of x equal to 1 is 4c minus 10c square, P of x equal to 2 is 5c minus 1 for some c greater than 0. Then find the value of c. Find the value of c. That is the problem. అంటే తెలుగులో ఈ ప్రాబ్లం ఏమిటి? ఒక సంభావ్యత విభాజనము యొక్క యాదృచ్ఛిక చలరాశి అనుగుణముగా సంభావ్యతలు ఈ రకంగా ఇవ్వబడ్డాయి. ఏమిటవి? P of x equal to 0 విలువ 3c cube, P of x equal to 1 విలువ 4c minus 10c square, P of x equal to 2 విలువ 5c minus 1 అయితే c గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు c యొక్క విలువ ఎంత? అది వాళ్ళు అడిగేటటువంటిది. ఇంత కథకి కూడా if you represent this one by means of probability mass function. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటే దీని నుంచి ఏం తీసుకోవాలి మనం? సి వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? హియర్ ది ఓన్లీ ప్రిన్సిపల్ ఈస్ సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సింప్లీ సేయింగ్ టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ 1. ఎందుకని? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని ఇక్కడ ఇచ్చాడు పీడిఎఫ్ అని. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీనింగ్ ఏమిటి? టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ 1. వాట్ ఈజ్ టోటల్ ప్రాబబిలిటీ? ఇవంతా యాడ్ చేస్తే 1 అయింది. మనం ఆ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం టోటల్ ప్రాబబిలిటీ 1 అనేటటువంటిది. సో ఇవన్నీ యాడ్ చేయండి. 3c క్యూబ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ 5c minus 1 equal to 1. 3c cube minus 10c square plus 9c minus 2 equal to 0. దీని నుంచి c వాల్యూ కావాలి. Let c equal to 1. 3 minus 10 plus 9 minus 2. 9 plus 3, 12, 10 minus 10 minus 2 minus 12, it is 0. Therefore, c equal to 1 is 1 value. Since this is a cubic equation, as we learned in theory of equations, let us apply division formula, division method of synthetic division to find out other values of c. 3 minus 10, 9 minus 2, 0. Minus 10 plus 3 minus 7, minus 7 here 2, 2, total 0. That means 3c square minus 7c plus 2 equal to 0. 3 2s are 6, 3c square minus 6c minus c plus 2 equal to 0. 3c into c minus 2 minus 1 into c minus 2. c equal to 1 by 3, c equal to 2. Therefore, what are the values of c? 1 by 3, 1, 2. Among these three values, which one is correct? Suppose if you put c equal to 1, what are you obtaining here? 3. That means probability of x equal to 0 is 3. But according to the von Mass distribution, a definition of probability or axiomatic approach of probability, probability will never exceed 1. So x equal to 0 is wrong. Because p of x equal to 0 is 3, we are getting nowhere
probability will never be 0. Probability will never be more than 1. Therefore, 3 is wrong. Why? Because C equal to 0 substitution. C equal to 0 anadanta. C equal to 1 substitution leads to probability 0. Hence, it is not valid. When C equal to 1 is not valid, C equal to 2 is also not valid, because 3 into 2 cube, how much? 3 8s are 24. Probability will never exceed 1. So this is also wrong. So correct value of C will be 1 by 3 only. This is right. Correct value of C will be how much? 1 by 3. ఒక్కసారి ఇది తెలుగులో చెప్పుకుందాం. ఏమిటి ఇక్కడ ఈ ప్రాబ్లంలో? ఒక సంభావ్యత విభాజనానికిట x ఈక్వల్ టు 0 వద్ద దాని విలువ 3c క్యూబ్ అయింది. x ఈక్వల్ టు 1 వద్ద దాని విలువ 4c మైనస్ 10c స్క్వేర్ అయింది. x ఈక్వల్ టు 2 వద్ద దాని విలువ ఎంత అయిందండి? 5c మైనస్ 1 అయితే సంభావ్యత విభాజనాన్ని కనుగొనండి. అది ఎలా వస్తుంది? c గనక 0 అయితే 0 వద్ద c విలువ ఎంత అవుతుంది? 1 వద్ద c విలువ ఎంత అవుతుంది? 2 వద్ద ఎక్కడన్నా కానీ ఈ ఇచ్చిన డేటా నుండి c విలువను కనుక్కోవాలి. ఇవేమిటి? యాదృచ్ఛిక చలరాశి విలువలు. ఇవి సంభావ్యతల విలువలు. సంభావ్యత విభాజన ప్రమేయము ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనే పదం వాడాడు కాబట్టి సిగ్మా p ఆఫ్ x, సిగ్మా p ఆఫ్ x వాల్యూ ఎంత? 1. సిగ్మా p ఆఫ్ x అంటే ఏదండి? 3c క్యూబ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1. ఈ మొత్తాన్ని కూడితే ఆన్సర్ ఎంత? 1. 1 లెఫ్ట్ సైడ్ కి తీసుకురా. 2. 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్ 5c ప్లస్ 4c 9c మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఘన సమీకరణం. ముందుగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో c విలువ 1 అని తీసుకున్నాం. ప్రతిక్షేపించినప్పుడు ఏమైంది? 3 ప్లస్ 9 12, 12 మైనస్ 12 0. c 1 తో డివైడ్ చేసింది. 3 మైనస్ 10 9 మైనస్ 2. ఈ పద్ధతి మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్ సమీకరణవాదంలో మనం నేర్చుకున్నాం. 3 ప్లస్ 0 3, 1 ఇంటూ 3 3 మైనస్ 7 మైనస్ 7 మైనస్ 7 9 మైనస్ 7 2, 2 1s are 2, 2 మైనస్ 2 0. అప్పుడు ఇది ఏమైందండి? 3c స్క్వేర్ మైనస్ 7c ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3 2s are 6. 3c స్క్వేర్ మైనస్ 6c మైనస్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో 3c కామన్ c మైనస్ 2 మైనస్ 1 కామన్ c మైనస్ 2. 3c మైనస్ 1 ఇంటూ c మైనస్ 2. c ఈక్వల్ టు ఎంత సార్? 1/3 లేదా 2. అంటే 1/3 1 2. ఈ మూడిట్లో ఏది కరెక్ట్? 1 ప్రతిక్షేపించాం. సంభావ్యత ఎంత వచ్చింది? 3 వచ్చింది. కానీ సంభావ్యత యొక్క యాక్సియోమాటిక్ అప్రోచ్ అంటాం. స్వీకృత నిర్వచనాన్ని అనుసరించి సంభావ్యత యొక్క విలువ ఎప్పుడూ కూడా 1 కన్నా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ 3 అవుతోంది కాబట్టి ఇది తప్పు. c ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు తప్పు అయితే 2 తీసుకున్నప్పుడు కూడా తప్పే అవుతుంది. ఎందుకని? 3 ఎందులు 24 వస్తుంది. ఉన్నవి 3, 2 తప్పే. ఇక ఖచ్చితంగా మూడోది ఉండాలి. c విలువ 1/3. ఇది 10A అభ్యాసంలో 10A నేనా ఇది 10A అభ్యాసంలో మొదటి లెక్క. ఇదే అభ్యాసంలో ఇంకొక లెక్క దీని మీద ఆధారపడే ఉంది. అది కూడా ఇప్పుడే చెప్పేసుకుందాం. దీని కంటిన్యూషన్. సో దీని నుండి c వాల్యూ, కరెక్ట్ వాల్యూ ఆఫ్ c ఎంత వచ్చిందండి? 1/3 వచ్చింది. ఈ 1/3 వచ్చిన తర్వాత ఇక్కడితో ఈ ప్రాబ్లం అయిపోయింది. కానీ ఇదే అభ్యాసంలో ఇదే డేటాతో వేరొక లెక్క ఇవ్వటం జరిగింది కాబట్టి అది కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకుందాం. దానిలో ఏం అడిగారు మనకి? ఇన్ కంటిన్యూషన్ టు దిస్ వన్ p of x less than 1
find p of x less than 1. ఇదో క్వశ్చన్. నెంబర్ 2, find p of 0 less than x less than or equal to 2. 0 less than x less than or equal to 2. ఈ రెండు కూడా కనుక్కోవాలి. ముందు c వాల్యూ కనుక్కున్నాక ఈ 2 వాల్యూస్ కూడా కనుక్కోవాలి. దానికి ఏం చేయాలి చూడండి. జీరో 1 2 c value 1/3. 3 into 1/27. 4/3 minus 10/9. 5/3 minus 1. ఇదంతా 1/9. 9 3 times 3 4 is 12 minus 10 2. ఇది 2/3. అంటే px వాల్యూస్ c ఈక్వల్ టు 1/3 ప్రతిక్షేపించినప్పుడు 1/9 2/9 2/3 వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటండి దీంట్లో? p ఆఫ్ x లెస్ దాన్ 1. 1 కన్నా తక్కువ ఉంటే ఏమిటి? p ఆఫ్ x ఈక్వల్ టు 0. 1 కన్నా తక్కువ ఉన్న విలువ ఏముంది ఇక్కడ? 0. p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఎంత అండి? 1/9. సెకండ్ వన్, p ఆఫ్ 0 less than x less than or equal to 2. 0 తర్వాత 2 వరకు. అంటే 0 తర్వాత అంటే ఏమున్నది? 1 ఉంది 2 ఉంది. p of x equal to 1 plus p of x equal to 2. p of x equal to 1 ఎంత అండి? 2/9. p of x equal to 2 ఎంత? 2/3. 9 LCM 2. 3 3 times 3 2s 6. 8/9. 0 less than x less than or equal to 2 is how much? 8/9. ఇది 2 ప్రాబ్లమ్స్ కలిపి చెప్పడం జరిగింది. ఎందుకని ఒకటే డేటా కాబట్టి రెండు కలిపి ఒకేసారి చేయటం జరిగింది. దీనిలోనే p of x less than 1 ఎంత అని అడిగాడు ఇంకో బిట్. p of x less than 1. లెస్ దాన్ 1 ఏమున్నది? 1 కన్నా తక్కువ అంటే 0. మీన్స్ p of x equal to 0. p of x equal to 0 ఆన్సర్ ఎంత? 1/9. సో ఇది థర్డ్ బిట్. అంటే యాక్చువల్గా 7 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మొదట c వాల్యూ కనుక్కోమంటారు. దానికి ఒక 2 మార్కులు. p of x less than 1. p of x less than 1 దీనికి 2 మార్కులు. p of 0 less than x less than or equal to 2 దీనికి 2 మార్కులు. 3 2 6. మొత్తం ప్రొసీజర్ ఈ సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్. 7 మార్కుల లెక్క కింద ఇది ఇవ్వటం జరుగుతుంది.